ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వాక్యం బాగా నేర్చిన క్రైస్తవులు తమాషా మాటల్లో, నవ్వించే సంభాషణల్లో బైబిల్ వాక్యాలు, సందర్భాలు పుష్కలంగా వాడుతుంటారు. ఇలాంటి కొన్ని బాగానే ఉంటాయి, కానీ కొన్ని ఎబ్బెట్టుగా అసందర్భంగా ఉంటాయి. మరికొన్ని మూడవ ఆజ్ఞను ఉల్లంఘించేవిగా, మరికొన్ని దైవదూషణకరంగా అసహ్యంగా ఉంటాయి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒకరింటికి వెళ్ళాడు. 2-3 సార్లు తలుపు కొడితే ఎవరూ తెరవలేదు, కానీ లోపల ఎవరో ఉన్నట్టుగా తెలిసిపోతుంది. అప్పుడు పాస్టర్ గారు తన కార్డుపై ప్రకటన 3:20 అని రాసి ఆ తలుపుకు గుచ్చి వెళ్ళిపోయాడు. మరుసటి ఆదివారం చందా సంచిలో ఆ కార్డు కనిపించింది. పాస్టర్ గారు రాసిన దాని క్రింద ఆదికాండము 3:10 అని రాసి ఉంది. ఒక్కొక్క రకం మాంసానికి ఒక్కొక్క బైబిల్ వ్యక్తి పేరు పెట్టి నవ్విస్తుంటారు కొందరు. ప్రతి సందర్భానికి బైబిల్లోని ఏదో ఒక మాటను తీసుకొచ్చి తమాషా చేస్తారు. ఇంగ్లీష్ భాషలో చాలామంది చాలా విసుగుగా, కోపంగా, ఆశ్చర్యంగా జీసస్ అంటుంటారు. అదొక ఊతపదం అయిపోయింది. ఒక వ్యక్తిని నేనెరుగుదును. ఒకే చోట కలిసి పనిచేశాము. అలసిపోయి కుర్చీలో కూర్చునేటప్పుడు, ఇంకా రాయడానికి వీలు లేని పని మొదలుపెట్టినప్పుడు అమ్మా యేసయ్యా అనేవాడు. అలవాటైపోయింది. ఏమనుకుంటున్నాం యేసునామాన్ని? అది ఎంత మధుర నామం, ఎంత పవిత్ర నామం. వ్యర్థంగా చులకనగా పలకవచ్చా? పైగా జీసస్ అని ఆయనేదో పిల్లవాడు అన్నట్టు ఏకవచనంతో ఎలా పడితే అలా పలకడం మర్యాద? ఆర్తిగా, ఆవేదనగా, మరణ సమయంలో, ఆపదలో, భక్తి పారవశ్యంలో బైబిల్లోని వ్యక్తులు భగవంతుని నామం ఉచ్చరించారు. ఎలా పడితే అలా యేసు పుణ్యనామాన్ని, బైబిల్ వచనాలను, సందర్భాలను పలకడం మంచిదా? ఆలోచించండి.